హలో ఆల్, మనం ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్టికల్ తీసుకొని ఈరోజు డిస్కస్ చేస్తున్నామమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకసారి ఆ ఆర్టికల్ ఏంటో చూడండి. వాట్ ఈజ్ మార్స్ క్వేక్స్? ఓకే, మార్స్ క్వేక్స్ అంటే ఏంటి అండ్ వాట్ కాజెస్ ఇట్? ఎందుకు మార్స్ క్వేక్స్ అనేవి వస్తున్నాయి? సార్, మార్స్ క్వేక్స్ అంటే ఏంటి? ఎర్త్ మీద భూకంపం వస్తుంది అంటాం కదా, భూకంపించడం అంటాం కదా, అందుకు ఎర్త్ క్వేక్ అంటాం. అదే ప్రకంపనలు మార్స్ మీద వస్తే దాన్ని మనం మార్స్ క్వేక్స్ అని అంటాము. ఓకేనా? సో మార్స్ ప్లానెట్ మీద మనము అటువంటి ప్రకంపనలు ఏవైనా స్టడీ చేస్తే దాన్ని మార్స్ క్వేక్స్ అని అంటాం అనమాట. అయితే ఎవరు స్టడీ చేశారు, ఎందుకు స్టడీ చేశారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడు క్లాస్లో చూద్దాం. బట్ అంతకుముందు ఒక్కసారి చూడమా, మనము ఫ్రీ వర్క్షాప్ అనేది విశాఖపట్నం బ్రాంచ్లో చేయడం జరుగుతుంది. కొత్త బ్యాచ్ అనేది ఓపెన్ అవుతుందమ్మా. సో అందుకే ఫ్రీ సెమినార్ అండ్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆ రోజు డైరెక్ట్గా మీరు సురేష్ సార్తోనే లైవ్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఆఫ్లైన్లో సార్ని మీట్ అయ్యి మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మీరు సార్కి చెప్పచ్చు. ఓకేనా? సో అడ్రస్ ఉండమా, వెన్యూ ఎల్టీఎక్స్ క్లాసెస్ సెక్టార్ 3 ఎంవిపి కాలనీ అనమాట. ఓకే, ఎంవిపి కాలనీ మీరు విశాఖపట్నం, అక్కడ మీరు లేదంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 78938995553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. అడ్రస్ లింక్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేస్తారు. మీరు వెన్యూని వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 10 AM. ఎప్పుడు? రేపేనమ్మా. 15th May 10 AMకి సండే కదా. రేపు మనకి ఫ్రీ వర్క్షాప్ అనేది అవుతుంది. కంపల్సరీగా ఎవరైనా కూడా కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి అమ్మా. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ GS3లో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ మార్స్ క్వేక్ అండ్ వాట్ కాజెస్ ఇట్? ఓకే, ఆర్టికల్ మొత్తం డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం మార్స్ని ఎందుకు స్టడీ చేస్తున్నామంటే ఎర్త్ పక్కనే మార్స్ అనేది ప్లానెట్ ఉంటుంది. ఓకేనా? మెర్క్యూరీ ఉంటుంది, వీనస్ ఉంటుంది, ఎర్త్ తర్వాత మార్స్ మనకి ఉంటుంది. ఓకే, అండ్ మెర్క్యూరీ తర్వాత జనరల్గా స్మాలెస్ట్ ప్లానెట్, ఆ తర్వాత స్మాలెస్ట్ ప్లానెట్, సెకండ్ స్మాలెస్ట్ ప్లానెట్ మార్స్ అని చూస్తాము. మనకి ఎర్త్కి మార్స్కి సిమిలర్ టెంపరేచర్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఒకలాగా ఉండేవి. బట్ తర్వాత ఎర్త్ అనేది ఇవాల్వ్ అవుతూ హ్యూమన్ లైఫ్ని హ్యాబిటాట్ చేసేటట్టు, అంటే హ్యూమన్ లైఫ్కి సపోర్ట్ చేసేటట్టు ఎర్త్ క్లైమేటిక్ ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. బట్ మార్స్ మాత్రం అలాగే ఉండిపోవడం వలన దాని మీద ప్రస్తుతానికి హ్యూమన్ లైఫ్ అయితే లేదు అని మనం అనుకుంటున్నాము. బట్ కొంత డేటా వరకు ఏంటి అంటే మార్స్ మీద లైఫ్ అనేది ఒకప్పుడు ఉండవచ్చు. ఒకప్పుడు ఉన్న టెంపరేచర్స్ అనేవి ఖచ్చితంగా హ్యూమన్ లైఫ్కి సపోర్ట్ చేసేటట్టు ఉండొచ్చు. బ్యాక్టీరియా అనేది అక్కడ లివ్ అయి ఉండొచ్చు. ఈవెన్ హ్యూమన్స్ లాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇప్పటికీ కూడా మనకి తెలియని ప్లేస్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం అనమాట. ఓకే, సో అట్లాంటివి ఏమైనా స్టడీ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? అక్కడికి మన ఆబ్జెక్ట్స్ అనేవి స్టడీ చేయడానికి సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అనేది పంపించాలి. అవే మనం ఎట్లా పంపిస్తాము? ఒకసారి చూడండి. రాకెట్స్తో పంపిస్తాము. రాకెట్స్లో మనం ఏం పంపిస్తామమ్మా? ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ అనేవి 3 కలిపి పంపిస్తాము. సార్, ఆర్బిటార్ అంటే ఏంటి? పేర్లో ఉంది కదమ్మా, ఆర్బిట్ అంటే తిరగడం. ఇప్పుడు మార్స్ గురించి స్టడీ చేసినప్పుడు మార్స్ బయట ఎన్విరాన్మెంట్లో జనరల్గా మనకి శాటిలైట్స్ ఇండియా చుట్టూ ఎట్లా తిరుగుతాయో అట్లానే ఆర్బిటార్ కూడా మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మార్స్ ప్లానెట్ ఇదైతే దీని చుట్టూ ఇట్లాగా దాని అవుటర్ అట్మాస్ఫియర్లో అలాగా ఆర్బిటార్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎర్త్ మీద ఉన్న రేడియస్ జనరల్గా స్టేషన్స్కి అండ్ మార్స్ మీద ఉన్న రోవర్కి సిగ్నల్ పంపిస్తూ లింక్ యాక్టివిటీలాగా బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అది ఆర్బిటర్ అనమాట. సార్, దెన్ వాట్ ఈజ్ ల్యాండర్? ల్యాండర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రోవర్ ఎక్కడ? ఇప్పుడు ఒకసారి రోవర్ చూడండి. రోవర్ అంటే ఏంటి? రోవర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మూమెంట్ అనమాట. అయితే ఇప్పుడు మార్స్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ఇన్సైట్ ల్యాండర్ ఉంది కదా. ఇక్కడ జనరల్గా చూస్తే దాని మీద రోవర్ అనేది ఉంటుంది. రోవర్ అంటే ఏంటంటే మార్స్ మీద మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అటువంటి మూవ్ అవుతూ స్టడీ చేసే ఆబ్జెక్ట్ని క్యారీ చేయడానికి ల్యాండర్ అనేది అవసరం. ఓకేనా? ఆర్బిటర్ తిరుగుతుంటుంది. ఆర్బిటర్ తర్వాత
ఆర్బిటార్ నుంచి డిటాచ్ అయ్యి అది కొంత అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తూ మార్స్ మీద అడుగు పెట్టాలి. అట్లా అడుగు పెట్టాలి అంటే రోవర్ ఒక్కటే వెళ్తే అది కింద పడేసరికి పగిలిపోతుంది అనమాట. సో అందుకే మనం ల్యాండర్ అనేది కొత్త సైంటిఫిక్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ దాన్ని డిజైన్ చేస్తాము. అది సేఫ్గా ల్యాండింగ్ చేస్తుంది రోవర్ని. ఆ తర్వాత రోవర్ని మార్స్ మీద ఆర్ ఎక్కడైనా కూడా సేమ్ రోవర్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద పెడుతుంది. ఆ తర్వాత రోవర్ అనేది మూవ్ అవుతూ స్టడీ అనేది చేస్తుంది. మెయిన్ ఈ మార్స్ ఈ ఇన్సైడ్ రోవర్ని మనం దేనికి పంపించామమ్మా? మార్స్ మీద ఉన్న మార్స్ క్వేక్స్ని కనిపెట్టడానికే. ఓకేనా? సో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ పిక్చర్లో చూడమ్మా, ఇది మార్స్ సీస్మిక్ వేవ్స్ అంటే నథింగ్ బట్ మార్స్ క్వేక్స్ అనమాట. అంటే ప్రకంపనలు ఏవైనా వస్తే అవి స్టడీ చేసే వేవ్స్ని సిస్మిక్ వేవ్స్ అంటాము. అది ప్రొడ్యూస్ చేసే వేవ్స్ని సిస్మిక్ వేవ్స్ అని అంటాము. అండ్ ఇక్కడ చూడండి, మార్స్ క్వేక్ ఎక్కడైతే అబ్జర్వ్ చేసామో అక్కడ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటికి కూడా ఎర్త్కి ఎట్లా అయితే క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఉంటుందో ఇక్కడ మార్స్కి కూడా క్రస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. మ్యాంటిల్ లేయర్ ఇక్కడ చూపిస్తున్నాడు. అండ్ కోర్ చూడండి, లిక్విడ్ కోర్ అనేది మిడిల్లో ఉంటుంది. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ జనరల్ ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒలింపస్ మోన్స్ వాల్కెనోస్ కూడా మార్స్ మీద ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ మార్స్ కానీ రేడియస్ ఆఫ్ కోర్ కానీ క్రస్ట్ థిక్నెస్ కానీ ఇవన్నీ కూడా కిలోమీటర్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇది సౌత్ పోల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? మార్స్ గుర్తుంది కదమ్మా, అంటే మార్స్ మీద సిస్మిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా? అంటే మార్స్ క్వేక్ వచ్చినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే వేవ్స్ని సిస్మిక్ వేవ్స్ అంటాం. అండ్ మార్స్ క్వేక్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సార్ వాటిని ఎందుకు అబ్జర్వ్ చేయాలి అంటే ఎర్త్ క్వేక్స్ కానీ మార్స్ క్వేక్స్ కానీ ఇటువంటివి ఏవైనా స్టడీ చేసినప్పుడు ఎర్త్ ఇంటీరియర్ పార్ట్లో ఏమున్నాయో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఎర్త్ మీద మనకి ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అని అట్లా ఉంటూ ఉంటాయి. అట్లానే మనం ఇక్కడ కూడా వీటి బట్టి క్వాలిటీస్ బట్టి ఎర్త్ లోపల ఏముందో తెలిసేటట్టు మార్స్ క్వేక్స్ మీద నుంచి ప్రొడ్యూస్ అయ్యే సిస్మిక్ వేవ్స్ అనేవి వేరే రీడింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రీడింగ్స్తో మనము కనిపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎర్త్ మీద ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఎర్త్ లోపల ప్లేట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లేట్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎర్త్ సర్ఫేస్ ఇది అనుకుంటే ఎర్త్ లోపల మనకి ఇట్లాగా ప్లేట్స్ లాగా డివైడ్ అయి ఉంటాయి. వీటిని మనం టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటాము. అంటే కంటిన్యూస్ రేంజ్ ఉండదు, ఇట్లా బ్రేక్ అయి ఉంటుంది. అదే మీరు దీన్ని ఇది ఎర్త్. బట్ మార్స్ విషయానికి వస్తే మాత్రం మార్స్ అట్లా ఉండదు. దాని క్రస్ట్ అంతా కూడా సింగిల్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎర్త్ మీద మాత్రం ఈ బ్రేక్స్ అనేవి చూస్తాము. వీటినే టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటాము. టెక్టోనిక్ ప్లేట్స్ మనకి ఎర్త్ మీద అయితే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కాన్స్టెంట్గా ఒక దగ్గర ఉండవు, ఎప్పటికీ కూడా మూవ్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే వీటి మధ్యన గ్యాప్ ఉంది కాబట్టి మూవ్మెంట్లో ఉంటాయి. ఆ మూవ్మెంట్ బట్టి మనకి ఏం ప్రొడ్యూస్ అయితే ఎర్త్ క్వేక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎర్త్ క్వేక్స్. సార్ మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఎర్త్ క్వేక్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. మరి మార్స్ మీద ఎందుకు మార్స్ క్వేక్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఇచ్చే రీజన్ ఏంటంటే మార్స్ మీద వాటికి సింగిల్ లేయర్ ఉంటుంది. బట్ అక్కడక్కడ కొన్ని స్ట్రెస్ పాయింట్స్ ఉండొచ్చు. స్ట్రెస్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ బ్రేకింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడైనా బ్రేకింగ్ పాయింట్స్ ఉండొచ్చు అనమాట. ఆ బ్రేకింగ్ పాయింట్స్ నుంచి కొంత ఫోర్స్ అనేది రిలీజ్ అయ్యి సెస్మిక్ వేవ్స్ రూపంలో రావచ్చు అని చెప్తున్నారు. ఆర్ అక్కడక్కడ రాక్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. అవునా కదమ్మా? రాక్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. ఆ రాక్ ఫ్రాక్చర్స్ నుంచి కూడా ఈ సిస్మిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మార్స్ క్వేక్స్ని చూడొచ్చు. ఆర్ ఎక్కడైనా కూడా ఫాల్ట్స్ అయినా ఉండొచ్చు. సార్ ఫాల్ట్ అంటే ఏంటి? ఫాల్ట్ అంటే ఇట్లాగా ఉండి మధ్యలో ఎక్కడైనా చిన్న బ్రేక్ వచ్చి ఇట్లా ఉంటే దాన్ని మనం ఫాల్ట్ అని అంటాము. ఓకేనా? దాన్ని మనం ఫాల్ట్ అని అంటాం. ఇటువంటి ఫాల్ట్స్ నుంచి కూడా జనరల్గా మనం ఏం చూడొచ్చు? సిస్మిక్ వేవ్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? స్ట్రెస్ వల్ల అయినా, రాక్ ఫ్రాక్చర్స్ వల్ల అయినా కానీ, ఫాల్ట్స్ వల్ల కానీ మనం మార్స్ క్వేక్స్ అనేవి మార్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సరే, అయితే ఇవి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే ఎస్, ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుంది. ఎవరు? ఇన్సైట్ మార్స్ ల్యాండర్ రోవర్ అనమాట. ఓకే, అది క్లియర్గా ఎప్పుడు దిగిందమ్మా? 2018లో
ఇన్సైట్ ల్యాండర్ అక్కడ దిగిన తర్వాత 2018 నుంచి ఇప్పటిదాకా 1313 మార్స్ క్వేక్స్ అనేది అది అబ్జర్వ్ చేసింది. ఓకేనా, ఇంతవరకు. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చింది అంటే మనకి మే 4న ఇంతవరకు ఎప్పుడు చూడనంత ఫ్రాక్చర్ ఈ సిస్మిక్ వేవ్స్ రీడింగ్స్ అనేవి జరిగింది. అంటే ఇంతవరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయని గ్రేట్ మార్స్ క్వేక్ అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ మే 4 ముందు వరకు కేవలం ఆగస్ట్ 2021లోనే అంతవరకు రికార్డ్ అయిన హయ్యెస్ట్ మార్స్ క్వేక్ అనేది అబ్జర్వ్ చేసాం. బట్ మే 4న ఇంతవరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయని హయ్యెస్ట్ మార్స్ క్వేక్ అనేది అబ్జర్వ్ చేసాము. అది మ్యాగ్నిట్యూడ్ స్కేల్ మీద ఎంత ఉందమ్మా? మ్యాగ్నిట్యూడ్ సిస్మిక్ స్కేల్ మీద మ్యాగ్నిట్యూడ్ 5 అనేది రికార్డ్ చేసింది. సార్ అయితే మనకి ఎర్త్ మీద వస్తే ఎంత డేంజర్? ఎర్త్ మీద మనకి 6, 7, 8 వస్తే డేంజర్. బట్ ఇక్కడ మార్స్లో కనీసం 5 వచ్చినా కూడా దాన్ని హయ్యెస్ట్ మార్స్ క్వేక్ అని పిలుస్తున్నాము. ఎందుకంటే దాంట్లో ఉన్న క్రస్ట్ ఫార్మేషన్ అటువంటిది. ఓకేనా, ఈవెన్ 5 వచ్చినా కూడా గ్రేటర్ డిజాస్టర్ అనేది అది చేయగలదు. ఎర్త్లో మనకి ఎట్లాగమ్మా టెక్టోనిక్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి కొంతవరకు కొన్ని ప్లేసెస్లో అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, అయితే మనం మ్యాగ్నిట్యూడ్ 5 వస్తేనే దాన్ని గ్రేట్గా మార్స్లో మనం చూస్తున్నాం అనమాట. ఓకే, అంటే మార్స్ క్వేక్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాదు, మార్స్లో ఎప్పటి నుంచో క్వేక్స్ అనేవి వస్తున్నాయి. మనం ఎప్పుడైతే స్టడీ అనేది స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, సో మార్స్ క్వేక్స్ అంటే అర్థమైంది కదమ్మా. సో ఒక్కసారి చూడండి, మనం ఈ మార్స్ క్వేక్స్ అనేది నాసా వాళ్ళు పంపించిన ఇన్సైట్ ల్యాండ్ రోవర్. ఎందుకు నాసా అని చెప్పానంటే మీకు క్లియర్గా ప్రిలిమ్స్లో ఈ విధంగా క్వశ్చన్ అవ్వచ్చు. ఇన్సైట్ ల్యాండర్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది అని. ఇట్ బిలాంగ్స్ టు నాసా అనమాట. ఓకే, ఎస్. ఈ మే 4న రిలీజ్ అయిన డేటాతో చాలామంది నాసా సైంటిస్ట్ ఏమంటున్నారు అంటే మనము గ్రేట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఈ సిస్మిక్ వేవ్స్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత తెలుసుకోవచ్చు. ఇంతవరకు ఏదైతే ఒపీనియన్ ఉందో అవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనం సిస్మిక్ వేవ్స్తో మార్స్ లోపల ఉన్న ఇంటీరియర్ ఏంటో అనేది మనం కనీసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఈ ఇన్సైట్స్ అనేది దేనికి పంపించామో చూడండమ్మా. ఇన్సైట్ ల్యాండర్ గురించి చూసే ముందు ఒక్కసారి చూడమ్మా, మనం ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ప్రోగ్రామ్ మొత్తం కూడా మనం కేవలం 40,000 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వలేరు కాబట్టి వాళ్ళ గురించి రికార్డెడ్ క్లాసెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఇందులో మనం జనరల్ స్టడీస్ నుంచి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాంప్రహెన్సివ్గా కవర్ చేసి తీసుకురావడం జరిగింది. CSAT టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ డైనమిక్ పార్ట్ ఇవి మీరు లైవ్లో అటెండ్ అవ్వచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ కానీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కానీ మీరు డైనమిక్ పార్ట్స్ అనేవి లైవ్గా కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నది. సో ఇంత పెద్ద ప్యాకేజ్ అనేది కేవలం 40,000కే మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇదే కాదు, దీంతో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఇది కూడా వ్యాలిడిటీ కేవలం ఈ రోజు మాత్రమేనమ్మా, లాస్ట్ డే అమ్మా. ఒక్కసారి చూడండి, ఇది లాస్ట్ డే కాబట్టి మళ్ళీ నేను మిడిల్లో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. లాస్ట్ డే ఈరోజు. సో ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీరు వెంటనే ఈ నెంబర్ కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండమ్మా. అండ్ ఒక్కసారి రైట్ సైడ్లో చూడండి, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ యూపీఎస్ఏ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మనం యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ అన్నీ కూడా కవర్ చేస్తాము. సో అందుకని దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఎంటైర్ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అనమాట. అండ్ ఇంత పెద్ద ప్యాకేజ్ కేవలం మనం 6,000 రూపీస్కి మాత్రమే తీసుకొని రావడం జరిగింది అమ్మ. ఓకేనా, అండ్ లాస్ట్ వీక్ అనేది ఇది 5,000 ఉండేది. అండ్ ఈ రోజుతో మీకు ఈ 6,000 కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి 10,000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. 5K ఉండేది 6K అయింది, తర్వాత ఎంత పెరుగుతుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకని ఇమీడియట్ బేసిస్ మీద మీరు ఇది కంప్లీట్ చేయండి అమ్మా. మన యోజన క్లాసెస్, కురుక్షేత్ర క్లాసెస్ ఎలా ఉంటాయో అని తెలియాలంటే సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే మన యోజన రికార్డెడ్ క్లాసెస్ అనేది మీకు పెట్టడం జరిగింది. లైవ్ క్లాస్ అనేది మీకు పెట్టడం అనేది జరిగింది. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ మిగిలిన డైలీ బేసిస్ మీద మనం MCQs అనేవి డిస్కస్ చేస్తాము. యోజన, కురుక్షేత్ర మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిసైడ్ చేస్తాము అండ్ డిస్కస్ చేస్తాము. సో దీంతో మీకు కాంప్రహెన్సివ్గా టోటల్గా కూడా కవర్ అయిపోతుందమ్మా. సో డిలే చేయకండి, ఈ రోజే లాస్ట్ డే అమ్మ. ఈరోజే లాస్ట్ డే కాబట్టి
వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. 7893899553 మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి అమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్సైట్ ల్యాండర్ గురించి కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తే లాస్ట్ ఇయర్స్ ఇట్లాంటి క్వశ్చన్సే మెయిన్స్లో యూపీఎస్సీలో అడగడం జరిగింది. ఓకేనా? సో అయితే సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సైట్స్ మార్స్ ఇన్సైట్ ల్యాండర్ అనేది చూద్దాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్సైట్స్ అనేది మనం చూస్తే ఇది చూడండి, ఇది మెయిన్ దేనికి పంపించడం జరిగింది అంటే మార్స్ మీద ఉన్న క్వేక్స్ కానీ ట్రెమర్స్ కానీ ఒక ప్రకంపనలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి మాత్రమే ఇది పంపించడం జరిగింది. ఓకేనా? అయితే రెడ్ ప్లానెట్, ఎస్, మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని అంటాము. ఎందుకంటే ఇది ఎపియర్ అవుతుంది రెడ్ లాగా, సో అందుకనే మార్స్ని మనం రెడ్ ప్లానెట్ అని కూడా అంటాము. ఓకేనా? సో ఇటువంటివి కనిపెట్టడానికి ఇన్సైట్ ల్యాండర్ని పంపించడం జరిగింది. అండ్ కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ మనకి ఉన్నాయన్నమాట. ఏంటి? ఇటువంటి రాకీ ప్లానెట్ అనేది ఎర్లీ డేస్లో సోలార్ సిస్టమ్ ఫార్మ్ అయిన ఎర్లీ డేస్లో ఏ విధంగా ఉండేది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న రాక్స్ అనేది మనం పరిశీలిస్తే ఏం జరుగుతుంది అని కూడా జనరల్గా చెప్పగలం అనమాట. ఓకే? అండ్ మార్సర్ అనేది మనం ఫస్ట్ సీసోమీటర్ తీసుకువెళ్ళి ఆర్ సిస్మోమీటర్ తీసుకువెళ్ళి మనం క్లియర్గా స్టడీ చేస్తున్నాము. ఓకే? సీస్మోమీటర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్లానెట్ అమ్మ. మనం సీస్మోమీటర్ పట్టుకెళ్ళి అక్కడ ఉన్న క్వేక్స్ని అబ్జర్వ్ చేయడం అనేది. ఓకేనా? సో ఆ విధంగా మార్స్ క్వేక్స్ అని పేరు పెట్టడం జరిగింది. అండ్ మార్స్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అనేది ఈ ఇన్సైట్ రోవర్తో మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇన్సైట్ ల్యాండర్ రోవర్తో మనకి తెలుస్తుంది అనమాట. ఓకే? సో అయితే ఎర్త్తో కంపేర్ చేస్తే స్మాల్ డెన్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్గా తెలిసింది అనమాట. అండ్ సైంటిస్ట్ వాళ్ళు ఇన్సైట్ మిషన్తో ఎర్త్ని మార్స్ని కంపేర్ చేస్తున్నారు. ఎర్త్ వర్సెస్ మార్స్, ఎర్త్లో ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి, మార్స్లో ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటి, ఈ రెండు ఒకేసారి పుట్టాయి కాబట్టి రెండిటికి డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం చూస్తామన్నమాట. అండ్ ఎస్, ఇప్పుడు మార్స్ అనేది తన యాక్సిస్లో ఎట్లా తిరుగుతుంది, మార్స్కున్న మూన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇన్ జనరల్గా ఎర్త్ అనేది ఫార్మ్ అయినప్పుడు ఎర్త్కి సేమ్ మార్స్కి హై అమౌంట్ ఆఫ్ హీట్నెస్ అనేది ఉండేది. బట్ ఎర్త్ స్లోగా ఇవాల్వ్ అవుతూ కూల్ అవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత ఎర్త్లో ఇంటీరియర్ కోర్లో ఉన్న మ్యాగ్నెటిక్ కోర్, అవుటర్ కోర్లో ఉన్న లిక్విడ్ అనేది రొటేట్ అవుతూ ఎర్త్ అనేది గ్రేట్ జియోమాగ్నెటిక్ పోల్లా తయారైంది. జియోమాగ్నెటిక్ లాగా ఎర్త్ తయారవడంతో ఎర్త్ చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సోలార్ నుంచి అంటే సన్ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ అని అంటాము. సన్ నుంచి ఎక్కువ మోతాదులో వచ్చే హీట్నెస్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకవేళ లేకపోతే ఎర్త్ అట్మాస్ఫియర్ ఈరోజు ఇలా ఉండదు. అర్థమవుతుంది కదమ్మా? సన్ నుంచి వచ్చే గ్రేట్నెస్ ఆఫ్ హీట్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లియర్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. అదే మనం మార్స్ చూస్తే మార్స్ అనేది అటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కోల్పోయింది. సో అట్లా కోల్పోవడంతో జనరల్గా హై అమౌంట్ ఆఫ్ ఫ్లేర్స్ అనేవి సన్ నుంచి వచ్చి దీనికి అటాక్ అవుతున్నాయి. ఆ తర్వాత దీని మీద ఉన్న టెంపరేచర్ మొత్తం కూడా నార్మల్ అయిపోయి చాలా కూల్గా మార్స్ అనేది తయారయ్యింది. ఓకేనా? యావరేజ్ టెంపరేచర్స్ అనేవి -100 degreesలా ఉంటుంది. మీన్ టెంపరేచర్ -80 degrees Celsius అట్లా ఉంటుందన్నమాట. అంటే వెరీ కూల్గా ఉంటుంది అని చూస్తున్నాము. ఇప్పుడు ఇది వెరీ కూల్గా ఉంది. ఒకప్పుడు దీని మీద సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హీట్నెస్ అనేది ఉండేది అని కూడా మనం చూస్తాము. ఆ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హీట్నెస్ వల్ల లైఫ్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇటువంటి ఇన్సైట్స్ లాంటి ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళు పంపించారు, అది కూడా నేను చెప్తాను. ఇవన్నీ కూడా మార్స్ని మనం స్టడీ చేస్తున్నాము. సో స్టడీ చేయడానికి మనం ఈ ల్యాండర్ రోవర్ అనేది ఇన్సైట్ ల్యాండర్ రోవర్ పంపించడం జరిగింది. దానికి రోబోటిక్ ఆర్మ్ అనేది ఉంటుంది. రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. ఆ రోబోటిక్ ఆర్మ్ ఏంటి అంటే మార్స్ మీద ఉన్న ల్యాండ్లో డీప్గా పంపించేసి అక్కడ ఉన్న హీట్నెస్ని ట్రాన్స్ఫర్ చేస్తూ స్టడీ చేస్తుంది. హీట్ ట్రాన్స్ఫర్
చేసుకుంటుంది, హీట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఆ రోబోట్ అనేది స్టడీ చేస్తుంది. ఆ డేటా అంతా కూడా ఈ మా ఎర్త్ మీద ఉన్న శాటిలైట్స్కి పంపిస్తుంది, ఎర్త్ మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్కి పంపిస్తుంది అని మనం చూస్తాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ అని మనం జనరల్గా చూస్తాము. ఓకే, ఇంటీరియర్స్ ఆఫ్ ది మార్స్ని మనం స్టడీ చేయడానికి పంపించడం జరిగింది. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ మార్స్ క్వేక్ రీసెంట్గా చూసిన తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయి, లేదంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో చూడండి అమ్మా. అండ్ మార్స్ అండ్ ఎర్త్ ఎవల్యూషన్ చూసుకుంటే ఆల్రెడీ మనం చెప్పాం కదమ్మా, స్టార్టింగ్ రెండు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యి ఎర్త్ మీద లైఫ్ అనేది రావడం జరిగింది. బట్ మార్స్ మీద లైఫ్ అనేది ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఎందుకంటే ఎర్త్ మీద అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అనేది, క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అనేది చాలా ఎక్కువ ఉంది అని చూస్తామన్నమాట. బట్ మార్స్లో ఇప్పటికీ ఉండొచ్చా అని కూడా మనకి డౌట్ ఉంది అనమాట. ఓకే, సో అందుకని ఒకవేళ లైఫ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని స్పెషల్ రీజియన్స్లోనే మార్స్ మీద ఉండొచ్చు అని అనుకుంటున్నాము. పూర్తిగా ప్లానెట్ అంతా స్టడీ చేస్తే కానీ మనకి క్లియర్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎవిడెన్సెస్ కానీ దొరకవు. ఓకేనా, ఈ రెండు కూడా ఎప్పుడు పుట్టాయమ్మా, 3.5 to 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో అని చూస్తాము. ఓకే, 3.5 to 3.8 బిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్పేసి మనం చూస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ దీని గురించి మాత్రమే కాదు, ఒకవేళ రేపు పొద్దున్న ఎప్పుడైనా కూడా ఎర్త్ మీద పాపులేషన్ పెరిగి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మార్స్ని మనం హ్యాబిటాట్ జోన్గా చూసుకుందాము అనుకుంటున్నాము. హ్యాబిటాట్ జోన్ అంటే ఏంటి, నివసించడానికి అనువుగా ఉండే ప్లేస్ లాగా మార్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఏ విధంగా అవుతుందో ఏంటో కూడా ఇంకా చూడాలి. బట్ సో చూడండి, ఆర్టికల్ ఫస్ట్ అంతా కూడా నేను మార్స్ క్వేక్స్కి ఎర్త్ క్వేక్స్కి డిఫరెన్సెస్ అనేది చూపించాను. తర్వాత మార్స్ క్వేక్స్ అనేవి రీసెంట్గా అబ్జర్వ్ చేసామని చూసాము. దాన్ని ఎవరు స్టడీ చేశారమ్మా, ఇన్సైట్ ల్యాండర్ అనేది చూసాము. అది ఎవరు చేశారు, నాసా చేశారు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్సైట్ మార్స్ రోవర్ కూడా మనము క్లియర్గా కూడా పాయింట్ వైజ్ చూడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ ఇంపార్టెన్స్ అని చూడడం జరిగింది. ఎందుకు మార్స్ మాత్రమే స్టడీ చేస్తున్నాము కూడా చూడడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో మనము హ్యాబిటాట్ జోన్గా చూసే ఛాన్స్ అనేది అక్కడ ఉంటుంది అని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి. ఓకేనా, అండ్ మార్స్ని కేవలం నాసా మాత్రమే స్టడీ చేస్తుందా అంటే నో, అదర్ కొన్ని మిషన్స్ కూడా స్టడీ చేస్తున్నాయి. ఆ మిషన్స్ ఏంటో ఒక్కసారి చూడమ్మా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి హోప్ అనే ఆర్బిటార్ పంపించడం జరిగింది. ఆర్బిటార్ అంటే చెప్పాను కదమ్మా, అది మార్స్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టడీ చేస్తూ దూరం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూఏఈలో ఉన్న గ్రౌండ్ స్టేషన్స్కి పంపిస్తుంది. ఓకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ మిషన్ కానీ, లేదంటే చైనాస్ టియాన్మెన్ 1 మిషన్ కానీ, అండ్ థర్డ్ వన్ నాసాయే మరొకటి పర్సెవరెన్స్. ఈ 3 మిషన్స్ కూడా జనరల్గా మార్స్ మీద ఉన్నాయి, మార్స్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఈ 3 మిషన్స్ మెయిన్ గోల్ ఏంటి అంటే టు స్టడీ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ మార్స్. అనేది మనం జనరల్గా చూస్తాము. ఓకేనా, అయితే మనకి మెయిన్ ఇన్సైట్ మాత్రం దేనికమ్మా, మార్స్ మీద ఉన్న మార్స్ క్వేక్స్ని స్టడీ చేయడానికి ఎక్స్క్లూజివ్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అని చూస్తాం. బట్ ఈ మిషన్స్ అనేవి లైఫ్ అనేది మార్స్ మీద అవుతుందా, ఉన్నదా, ఉండే ఛాన్సెస్ ఉంటుందా, నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఉండడానికి అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్స్ మీద ఈ 3 మిషన్స్ కూడా స్టార్ట్ చేస్తాయి. సో జాగ్రత్తగా చూడమ్మా, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తే ఇట్లానే వస్తాయి. యుఏఈ హోప్, చైనా టియాన్మెన్, అండ్ నాసా పర్సెవరెన్స్ అని చూస్తాము. ఓకేనా, సో ఇది అమ్మ ఆర్టికల్. మనం ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా డీటెయిల్డ్గా మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మొత్తం కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన కూడా చాలా హార్డ్ వర్క్ అనేది మనకు ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో డూ లైక్ బటన్ హిట్ చేయండి. మీరు కింద కామెంట్ బాక్సెస్లో క్లాసెస్ ఎట్లా ఉన్నాయి చెప్తే దట్ ప్రొవైడ్స్ అస్ మోర్ రెజ్యుమినేషన్ అనమాట. ఓకే, ఎస్. ఒకసారి చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎక్కడమ్మా, విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫీజు కేవలం 80,000 per annum పెడుతూ క్లియర్గా మీ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కంప్లీట్ అయిపోతుందమ్మా. డిగ్రీ ఫీజు 20-30,000 ఉంటుంది అంటే మీకు కేవలం రఫ్లీ 50,000కి సివిల్స్ క్లాసెస్ అనేవి మీకు స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మ్యామ్కి 7893899553. మ్యామ్కి
కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సార్ ఇంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అంటే ఎస్, ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేవి అంత ఎర్లీగా మనకి వస్తుంది. అండ్ ఈ కోర్స్ ప్యాకేజ్ అనేది పూర్తిగా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ మీరు ఈ డిగ్రీ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫుల్ కోర్స్ ప్యాకేజ్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ ఆప్షనల్స్ కూడా మీరు ఈజీగా మన క్లాసెస్ నుంచి మీరు వినవచ్చు. ఓకేనా? సో అందుకని ఇంత ప్రొవైడ్ చేస్తూ తక్కువ ఫీజులోనే కోర్స్ చేస్తున్నాం కాబట్టి వెంటనే మీరు దీంట్లో సబ్స్క్రిప్షన్ చేసుకున్నామా. ఆల్రెడీ మీరు క్లాసెస్ అనేవి తీసుకున్నారు అంటే మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సివిల్స్లోకి వద్దాము అనుకుంటున్నారు ఆర్ డిగ్రీ కానీ ఏదైనా చేస్తున్నారు అంటే ఆ గైడెన్స్ గురించి అయినా కూడా మీరు కాల్ చేయొచ్చు మ్యామ్కి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.